అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్యామ్ ప్రసాద్. రియల్ ఎస్టేట్‌లో కొత్తగా వచ్చిన వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే, ఈ తాలూకా టిప్స్ మీరు పాటిస్తే 100% సక్సెస్ అవుతారండి. నేను 2011లో నా కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు, నేను రియల్ ఎస్టేట్‌లోకి చెప్పాలంటే ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వచ్చాను. ఫ్రమ్ ద బిగినింగ్ 2011లో. ఆ రోజు నాకు ఎటువంటి అనుభవం గాని, ఎటువంటి నాలెడ్జ్ గాని ఏమీ లేదు. కానీ అప్పుడు నాకున్నటువంటి లీడర్స్ నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా నాకు ఇలా వెళ్ళాలి, ఈ రూట్‌లో వెళ్ళాలి అని చెప్పేసి చాలా నేర్పించారు ఆ టైంలో. నాకు నేర్పించిన 2 మంత్స్‌లోనే నేను అద్భుతంగా దీంట్లో నాలెడ్జ్ మెళకువలను నేర్చుకొని, ఈ 16 ఇయర్ జర్నీలో నంబర్ ఆఫ్ అచీవ్‌మెంట్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అందరికీ నా కస్టమర్స్ కానివ్వండి, మా మార్కెటింగ్ అసోసియేట్స్ అందరికీ కానివ్వండి, అందరికీ కూడా నేను ఈ ఫీల్డ్‌లోకి రావడం వల్ల అంటే అంతకుముందున్న లైఫ్ స్టైల్ ఉన్న లైఫ్‌కి గాని, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న లైఫ్‌కి గాని చాలా డిఫరెన్స్ ఉందండి. ఈ ఫీల్డ్‌లో వచ్చిన తర్వాత నేను రియాలిటీగా క్లయింట్స్, కస్టమర్స్ ఎంతవరకు వాళ్ళు ఎన్నో పరిచయాలు నాకు ఏర్పడ్డాయి. ఎంతోమంది వ్యక్తులను, కొత్త వ్యక్తులను కలిసాను. ఇప్పటిదాకా నాకు అటువంటి వ్యక్తులు ఎవరు కూడా నాకు పరిచయం అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అలాంటి వ్యక్తులు కూడా ఈ ఫీల్డ్ రావడం వల్ల నాకు చాలా ఉపయోగపడింది. అలాగే కొత్త వాళ్ళు కూడా నేను పొందిన ఆనందాన్ని మీ అందరికీ కూడా నేను చెప్పాలనే ఉద్దేశంతో, కొత్త వాళ్ళు కూడా ఈ ఫీల్డ్‌కి రావాలంటే మీరు ముందుగా ఈ ఫీల్డ్ మీద అవగాహన తెలుసుకోండి. ఈ ఫీల్డ్‌లో నాలెడ్జ్‌ని మీరు గ్రహించండి. నాలెడ్జ్‌ని ముందు గ్రహించిన తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ కస్టమర్‌కి ఉంటే మీరు ఎంత బెనిఫిట్ ముందు కస్టమర్‌కి మీరు ఇవ్వగలుగుతారు. అంటే ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రేపు వచ్చిన అప్‌కమింగ్ తను ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 4-5 ఇయర్స్‌లో రిటర్న్స్ ఎంత చూపించగలుగుతారు. ఇది రియాలిటీ మనం చూపించినట్లయితే ఈరోజు నిజంగా మేము ప్రూవ్ చేసాం కాబట్టి ఈరోజు కస్టమర్స్ మాతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రిపీటెడ్‌గా మాతో జర్నీ చేస్తున్నారు. అంటే మీరు ఏవైతే కమిట్మెంట్ ఇచ్చారో మీరు చెప్పినటువంటి ట్రస్ట్ కమిట్మెంట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్‌గా జరగాలండి. కొన్నిసార్లు చిన్న చిన్న మిస్‌కమ్యూనికేషన్ జరిగినా కూడా దాన్ని మీరు సర్దుకునే దిశలో ఉండాలి తప్ప కస్టమర్‌కి ఎటువంటి అన్యాయం జరగకుండా మీరు చూసుకున్నట్లయితే మీ కస్టమర్ డెఫినెట్‌గా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీతోనే జర్నీ చేస్తారు. నెక్స్ట్ అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు సాధారణంగా కొంతమంది కొత్త వ్యక్తులు వస్తున్నారు మార్కెట్‌లో. జస్ట్ 1-2 ఇయర్స్ జర్నీ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మధ్యలో ఈ ఫీల్డ్ గురించే డిఫరెంట్ మిక్స్డ్ ఒపీనియన్స్ చేసి వెళ్ళిపోతారు. కానీ మీరు ఒక కస్టమర్‌గా ఎవరైనా ఉన్నా ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా ఉన్న పర్సన్‌తో డీల్ చేస్తే డెఫినెట్‌గా మీకు 100% రిటర్న్స్ అనేవి వస్తాయి. ఆ పర్సన్ కూడా వెరీ అంటే హానెస్ట్‌గా ఉండాలి. ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా తనకున్న ఒక రాయల్టీగా ఏవైతే తన డిసిప్లిన్‌గా ఏం చేస్తున్నాడో, ఈ చెప్పిన మాట ప్రకారం ఏం చేస్తాడో అన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసే మీరు డెసిషన్ తీసుకోండి. అలాగే మీ లీడర్‌ని మీరు రెస్పెక్ట్ చేసుకోవాలండి. రియల్ ఎస్టేట్‌లో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను సుమారుగా 500 మంది అసోసియేట్స్‌ని ఈ రంగంలో తీసుకొచ్చాను. ఈరోజు నా మొదట గురువుని ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ నేను ఆయనతో కాంటాక్ట్‌లో ఉండడం గాని, ఆయనతో మాట్లాడడం గాని జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే రెస్పెక్ట్ అండి. అంటే స్టార్టింగ్ మనకి విద్య ఎవరైతే నేర్పారో వాళ్ళు ఇప్పటికి కూడా నేను నిజంగా చెప్పాలంటే మనసులో పెట్టుకుంటున్నాను. అప్పటికి కూడా నా గుండెల్లో ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత హానెస్ట్‌గా వ్యాపారం చేయగలుగుతున్నాం. అలాగే మీ సీనియర్‌ని ఎవరైతే కాదనుకొని సీనియర్ సీనియర్‌ని మిస్ చేసుకున్నారో నిజంగా లైఫ్‌లో చాలా పనిష్మెంట్ అండి అది. నిజంగా రియల్ ఎస్టేట్‌లో ఒక సీనియర్ గురువు అనేది రియల్ ఎస్టేట్ కాదు మీరు ఉన్న రంగంలో ఏ రంగమైనా సరే ఫస్ట్ మనకి అమ్మా, నాన్న, తర్వాత మన పెళ్ళైతే భార్య, తర్వాత మనకి విద్య నేర్పిన గురువు గాని, అదే మన బిజినెస్‌లో గాని, మనకున్న నెట్వర్క్‌లో గాని మనకు ఎవరైతే నేర్పుతారో ఆ గురువుని మనం రెస్పెక్ట్ చేయాలండి. ఆ రెస్పెక్ట్ అనేది మనం మిస్ చేసుకుంటే మాత్రం రేపొద్దున్న ఈ ఎవరైతే మనం అంటే మనం ఎదిగే కొద్దీ ఎలా ఉంటదంటే మా సీఎండీ ఉన్నారు. ఆయన చూసి చాలా నేర్చుకున్నాం. మా ఆయన చాలా ఎత్తుకి ఎదిగారు చెప్పాలంటే. అయినా కూడా ఈ రోజుకి స్టార్టింగ్ డేస్‌లో మేము 2007లో చూసిన సీఎండీ ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ మేము స్టెప్ బై స్టెప్ ఆమె నేర్చుకొని నేను కూడా ఆ పొజిషన్‌కి రీచ్ అయ్యి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామండి. ఎందుకంటే ఎంత ఎదిగితే అంత ఒదిగున్న వాళ్ళకి మాత్రమే జీవితం ముందుకెళ్తుందండి. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంత ఆషామాషిగా కెరీర్ స్టార్ట్ అవ్వదు. మన డిసిప్లిన్, మన క్రమశిక్షణ వీటిల్నే నిర్ణయిస్తది మనం ఏం చేస్తాం అనేది. అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. క్రమశిక్షణ మించిన శక్తి మరొకటి లేదండి. థాంక్ యూ సో మచ్.